మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతాను చూడండి. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. చాలండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని ప్రార్థన చేయాలట. నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థన చేయాలట. ఇంకో ప్రార్థన ఏం చేయాలి? నీ చిత్తం పరలోకములో నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. ఆమేన్ చెప్దాం గట్టిగా. అలా చేయమంటున్నాడు ఆయన ప్రార్థన. చాలామంది మామూలుగా దీన్ని జపాలు ఉంటాయి కదా, హిందువులు పూజలు ఏమైనా చేస్తారనుకోండి, అంత అయిపోయిన తర్వాత లాస్ట్లో ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని ఒక మంత్రం చదువుతారు, ఒకటి. అలాగా మన వాళ్ళు చర్చ్ అంతా అయిపోయిన తర్వాత, ప్రార్థన ముగించిన తర్వాత, ఆమేన్ పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు జరిగినట్టు భూమి మీద జరిగినాక మానుదిన ఆహారం నేడు తెచ్చి అక్కడ దాకా బట్టి కొట్టాను. నాకు తెలియదు ఇది ఒక జపం ఉంటుంది చాలా చోట్ల. అదొక అలాగంటారు కొంతమంది. యేసు రక్తం విజయం, శిలువ రక్తం విజయం, ప్రవేశనామం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగుగాక. ఇలాగ ఒక్కొక్క చిన్న జపాలు, శ్లోకాలు ఏదో ఒకటి ఫినిషింగ్ టచ్లు ఉంటాయి. అలాంటి ఫినిషింగ్ టచ్ల్లో ఈ ప్రార్థన కూడా చేర్చారు. దీనికి ఏమో పరలోక ప్రార్థన అని ఓ పేరు కూడా పెట్టారు. అందులో 3వ లైన్ ఏమంటుందంటే, పరలోకమందు దేవుడు ఆయన అనుకున్నదట అక్కడ ఎలా జరుగుతుందో భూమి మీద కూడా అలాగే జరగాలి అని ప్రార్థన చేయమన్నాడు ప్రభు. హల్లెలూయా. అంటే ప్రభు ప్రేయర్ రిక్వెస్ట్ అనమాట ఇది. ఆయన ఏమంటున్నాడంటే, నేను పరలోకంలో ఏమనుకుంటే అది జరుగుతుంది. నిజమే. ఎంత లైటింగ్ కావాలితే అంత లైటింగ్, ఎంత టెంపరేచర్ కావాలితే అంత టెంపరేచర్. ఏ ఇన్స్ట్రుమెంట్ కానీ ఆయన అనుకున్నాడో ఆ ఇన్స్ట్రుమెంటే వాయిస్తారు. అక్కడ ఏ పాట పాడమంటే అక్కడ ఆ పాటే పాడతారు వాళ్ళు. దేవదూతలు ఎంతమంది ఉండాలనుకుంటే అంతమంది. అక్కడ ఇంకేమీ ఆయనకి ఇష్టం లేనిది ఏది అక్కడ జరగదు. అక్కడ సాతాను ఉండడం ఇష్టం లేదు, కిందకు దోసాడు పోయాడు. దేవునికి ఇష్టం లేనిది పరలోకంలో ఏది జరగదు, అంతా ఆయన చిత్తమే జరుగుతుంది. కాకపోతే భూమి మీద జరగట్లేదట, భూమి మీద దేవుని చిత్తం జరగట్లేదట. అందుకని ఏమని చెప్పమన్నాడంటే, పైన ఎలాగైతే నా ఉద్దేశాలు నెరవేరుతున్నాయో భూమి మీద కూడా అలాగే నెరవేరాలని మీరు ప్రార్థన చేయండి అని అన్నాడు. అక్కడ మళ్ళాంటి వాళ్ళు ఉంటే ఏమని అడుగుతాం అంటే, మేమెందుకు చేయాలి బాబు అని అడిగితే ఆయన ఏం చెప్తారంటే, మీ వల్ల జరగట్లేదురా బాబు అంటాడు. అంతే. ఆయన చిత్తం భూమి మీద ఎందుకు జరగట్లేదంటే దానికి కారణం మనమే. దేవదూతలు దేవుని మాట వింటారు కాబట్టి ఆయన చిత్తం జరుగుతుంది అక్కడ. మనిషి దేవుని మాట వింట కాబట్టి భూమి మీద దేవుని చిత్తం జరగడం కష్టమవుతుంది. అందుకు దేవుడు నా చిత్తం భూమి మీద జరగాలని ప్రార్థన చేయండి అని అన్నాడు. అయితే ఈరోజు వాక్యం ఏంటంటే, మనం దేవుని చిత్తం చేయడం గురించి ఇట్ల గురించి కాదు. ఒకవేళ వస్తే దాన్ని చెప్పుకుందాం. కానీ ఒకవేళ భూమి మీద దేవుని చిత్తం కనుక జరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? తిట్టుకోవడం, కొట్టుకోవడం. మొన్న తమిళనాడులో చాలా ఘోరం. కాంగ్రెస్ అతన్ని మాయం చేశారట, తగలెట్టేశారు. 2 రోజుల తర్వాత బాడీ తగలబడిపోయి దొరికింది. ఎలా జరుగుతున్నాయి? ఎంత ఘోరంగా జరుగుతున్నాయి చూడండి. అంటే ఇంకా మనుషులు నీతి, నిజాయితీ, మంచితనం ఇలాంటివన్నీ వదిలేసారు చాలామంది. వదిలేసి అధికార దాహం లేదా కోరికలు తీర్చుకోవడానికి ఇంకా రకరకాలుగా చంపుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, కేసులు వేసుకుంటున్నారు, పరుగులు పెడుతున్నారు, దాక్కుంటున్నారు, దాచేస్తున్నారు. ఎన్నండి విధ్వంసం జరుగుతుంది. పక్కన మారణాయుధాలు, యుద్ధాలు, బాంబులు ఇవే. అంటే భూమి ఎంతో దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది. దేవుడు ఇలాంటి పరిస్థితులు ఆయన ప్రేమించిన మనుషులకి ఇస్తాడా? ఇలాంటి సమాజాన్ని దేవుడు మనుషులకి ఇవ్వాలని కోరుకుంటాడా? ఇలాంటి సమాజంలో దేవుని యొక్క పిల్లలు బతకాలని దేవుడు కోరుకుంటాడంటే కాదు, ముమ్మాటికి కాదు. ఎందుకంటే ఆయన మంచి దేవుడు, అన్నీ మనకి మంచి ఇవ్వాలనుకుంటాడు. దేవుని చిత్తం భూమి మీద జరక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒకవేళ దేవుని చిత్తం భూమి మీద జరిగితే ఎలా ఉండేదంటావు? దేవుని చిత్తం భూమి మీద జరిగితే ఈ సొసైటీ ఎలా ఉండొచ్చు?
ఈరోజు వాక్యం అంతా ఒక ఇమేజినేషన్, మిమ్మల్ని కళల ప్రపంచంలో తీసుకెళ్తాను, నేను ట్రై చేస్తాను. ఊరికినే ఒక ఇమేజినేషన్ అంతే, ఏమి ఈరోజు మనకి ఏమి చెప్పను నేను. అసలు అలా జరుగుంటే, కేవలం దేవుడు అనుకున్నట్టే జరుగుంటే ఏమవుతుంది? అసలు దేవుడు ఎలా ఉండాలని ఈ సొసైటీని కోరుకున్నాడు, దాని గురించి మాత్రం ఈరోజు చూద్దాం. దేవుడు మనతో మాట్లాడును గాక. తల వంచుతారు, చిన్న ప్రార్థన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని చిత్తం పరలోకంలో జరిగినట్లుగా భూమి మీద జరిగి ఉంటే ఎలా ఉండేది? ఏదో ఒక స్టేజ్లో, కనీసం ఏదో ఒక స్టేజ్లో దేవుడు ఏమనుకున్నాడో 100% అది జరుగుంటే ఎలా ఉండేది? మనం ఎక్కడి నుంచి వద్దామంటే ఏదైనా తోట దగ్గర నుంచి వద్దాం. దేవుడు ఓ మంచి తోట వేశాడు. తోటలో అంట అన్ని రకాల ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయంట. అలాంటి ఇప్పటికొచ్చి ఎవడో వేయలేదు. ఎందుకంటే ఒక దేశంలో కొన్ని రకాలు పండితే, ఒక దేశంలో కొన్ని రకాలు పండితే, కొన్ని అయితే కొన్ని చోట్ల చేర్చారు, అన్ని జరగలే. ఆ తోట అలా కాదు. ప్రతి జాతి వృక్ష ఫలాల మొక్కలు అందులో ఉన్నాయట, చెట్లు అయిపోయి. తోటలో ఆదాము ఉన్నాడు, అవ్వ ఉంది. దేవుడు ఇవన్నీ తినడు కానీ అదొకటి తినొద్దన్నాడు. అవన్నీ తిన్నారు కానీ అదొకటి తినేవాళ్ళు కాదు. అపవాది వాళ్ళతో ఆ పండు తినిపించాడు. ఒకవేళ ఆ పండు ఆదాము అవ్వలు తినలేదనుకోండి, బైబిల్ ఉండదు, చర్చీలు ఉండవు, ప్రాసంగికులు, పాపం, పరిశుద్ధత, నరకం, చచ్చిపోతాం, చావు ఏమీ లేవు, అస్సలు ఏమీ లేవు. ఎటర్నల్. ప్రతి ఒక్కరూ శాశ్వతమైన జీవులం. అందరికీ ఎవ్వరికి ఏ చావు లేదు. ఎవడు పని వాడు అలాగ చేసుకుని సుఖంగా తినడం, తాగడం, పడుకోవడం మన జీవితం. మన జీవితం ఏ గొడవలు లేవండి బాబు. అసలు దేవుని చిత్తం భూమి మీద జరిగితే ఎలా ఉంటుందో చెప్తున్నాను. వాళ్ళు ఊహించు, ఏమీ లేదు, ఏ గొడవలు లేవు, అసలు ఏ గొడవలు లేవు. ప్రశాంతమైన సంతోషకరమైన జీవితం. ఇప్పుడు ఓ మంచి యజమాని ఒక 5 మేకలను పెంచుతున్నాడు అనుకోండి. మంచి యజమాని టైంకి గడ్డి తెచ్చేసి వాటి ఆరోగ్యాలు చూసుకుని వాటి సంగతి అంతా చూసుకుని ఒక మంచి యజమాని అంతా చూసుకున్నాడు అనుకోండి. ఇప్పుడు ఆ మేకను ఇంటర్వ్యూ చేయి, అమ్మ నీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఏమున్నాయి దానికి? ఏమన్నా బాధలు ఉన్నాయి? ఏం బాధలు ఉన్నాయి దానికి? ఏమన్నా ఆకలి ఇబ్బంది ఏం లేదని మా ఓనర్ గారు బాగా చూసుకుంటారు. మరి ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు అలాంటివి ఏమి ఉండవండి మాకు. వెరీ హ్యాపీ. అంతకంటే సంతోషకరమైన జీవితం మనకు ఉండేది. కానీ ఆదాము అవ్వల విషయంలో దేవుని చిత్తం జరగలేదు. మీరు ఫలించి అభివృద్ధి అంటే భూమిని నిండించండి, ఆన్లైన్ నిండించదేమో ఏమో తెలీదు. కానీ ఆదాము అవ్వల విషయంలో దేవుని చిత్తం జరగలేదు. ఎందుకు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి, మొన్న ఒక మీటింగ్కి వెళ్ళానని చెప్పాను కదా, ఛత్తీస్గఢ్ బోర్డర్లో. 2వ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ మీటింగ్స్ పెట్టిన పాస్టర్ గారి పేరు లోకా గారు. ఆయన్ని తీసుకుని వచ్చాడు నా దగ్గరికి. ఏమండి మా ఓడికి ఏవో కొన్ని ప్రశ్నలు ఉంటాయంట, సో మీరు చెప్పండి, చర్చికి వెళ్తారా అని అడిగాను. ముందు వెళ్ళనన్నాడు ఆయన. అబ్బాయి ఏంటంటే నాకు సమాధానం దొరకలేదని మానేశాను అన్నాడు. ప్రశ్నలకు సమాధానం దొరకకపోతే చర్చి మానేడు ఏంటయ్యా బాబు. సరే ఏంటి నీ ప్రాబ్లం అంటే, ఆయన ఏమన్నాడంటే, దేవుడు ఆ చెట్టు ఎందుకు పెట్టాడు అని అడిగాడు. ఇప్పుడు 1000 చెట్లు ఉన్నాయి అక్కడ, 1000 పళ్ళు తిను, ఒకదాన్ని తినొద్దు అన్నాడు. తిన్నవాడు తప్ప, పెట్టినోడు తప్ప. దేవుడు ఉంటే ఏమన్నా, ఒరే మీరు తిని నన్ను అంటారేంట్రా బాబు, 1000 రకాల చెట్లు అక్కడ పెట్టి తినండ్రా బాబు, ఇది ఒకటే తినొద్దంటే నీకు అది కావాల్సి వచ్చిందా? అదేంటంటే మనిషి ఎంత వంకరగా ప్రవర్తించాడంటే చెప్పుకోవచ్చు మనం. దేవుడు అదెందుకు పెట్టాడు అన్నాడు. వాస్తవం ఏంటంటే మనిషి నీతిమంతుడో కాదో నిరూపించేది ఆ చెట్టే. తిననంత వరకు మనిషి దేవుడికి లోబడ్డాడు, మనిషి దేవుడి మాట వింటున్నాడు, మనిషి నీతి కలిగి జీవిస్తున్నాడని చెప్పేది ఆ చెట్టు ఒకటే. ఎందుకంటే వీళ్ళిద్దరు ఉన్నారు, వీళ్ళకి మంచి చెట్ల వివేచన తెలీదు.
వాళ్ళకి ఏ విధమైన ఆజ్ఞలు లేవు. తిట్టుకోకూడదు, కొట్టుకోకూడదు, కరుచుకోకూడదు, కోపడకూడదు, ఏ ఆజ్ఞలు లేవు వాళ్ళకి. వాళ్ళు హ్యాపీగా పండించుకుని తిని పిల్లలు కానీ భూమిని నిండించడం, ఏ కమెంట్స్ లేవు వాళ్ళకి. మరి వాళ్ళు నీతిమంతులు కదా, ఎవరు తెలుస్తారు? ఆ చెట్టు తెలుస్తుంది. ఆ చెట్టు ఉన్నంతకాలం ఆదామవ్వలు నీతిమంతులు, ఆదామవ్వలు యథార్థవంతులు. వాళ్ళు మీరారు కాబట్టే ఆ తప్పు వచ్చింది. వాళ్ళు తప్పు చేశారు. అప్పటి వరకు వాళ్ళు తప్పు చేయలేదు. తప్పు చేయడానికి అవకాశం లేదు కాదు, వాళ్ళు ఉన్న తోటలోనే చెట్టు ఉన్నా వాళ్ళు తినలేదు. ఆ రోజు వరకు వాళ్ళు నీతిమంతులు. నేను చెప్పాను, మనిషి నీతిని ఏది తెలియజేస్తుందో తెలుసా? దేవుని ఆజ్ఞలు. ఆజ్ఞలకు ఆ వ్యక్తి లోబడుతున్నప్పుడు ఆ వ్యక్తి నీతిమంతుడు అని రుజువు చేస్తుంది. మనిషిని నీతిమంతుని చేయడానికి అవి పెట్టారు. మనిషి పొరపాటు చేశాడు, సర్లేండి అన్నాడు. ఇప్పుడు ఆదాం చేసిన తప్పుకి మనందరం ఎందుకంటే ఇబ్బంది పడాలి అన్నాడు. ఇది కూడా బాగుంది కదా, బాగా అడిగాడు. నేను అన్నాను, ఆదాం చేసిన తప్పుకి నీకు ఇబ్బంది ఏముంది? ఈరోజు నీ పాపాలన్నీ ఒప్పుకుంటే ఆదాం వచ్చి అడగడు, యేసుప్రభు వచ్చి అడిగాడు. స్తోత్రం. తప్పు చేసినాడేమో ఆదాము, కానీ ఆ తప్పుకు రక్తం కాచింది ఎవరో తెలుసా? దేవుడు. దేవుని స్తోత్రం. కాచి నీ పాత పాపాలన్నీ కడిగేశాడు. ఇప్పుడు మళ్ళీ నిన్ను ఏదైనా తోటలో ఉన్నట్టే, నువ్వు ఏదైనా తోటలో ఉన్నట్టు. మందు తాకరా, మంచిలు ఉన్నాయి, మజ్జిగ ఉంది, జ్యూసులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయండి తాగడానికి. మందు తాగొద్దన్నాడు అంతే, ఏమీ తాగొద్దన్నాడా? లేదు. నువ్వు తాగకుండా ఉండు, ఏమైనా తిను, నువ్వు ఏది పడితే అది తిను. కైని తినొద్దన్నాడు, గంజాయి తినొద్దన్నాడు, అంతే కదా. తినగలిగినవి చాలా ఉన్నాయి. నువ్వు ఏదైనా మాట్లాడు, బూతులు మాట్లాడొద్దన్నాడు. మాట్లాడడానికి ఎన్నో ఉన్నాయి, బూతులు ఒకటే మాట్లాడొద్దన్నాడు. నీకు కూడా ఆజ్ఞలు ఉన్నాయి, నువ్వు కూడా ఆదాము అనుకో, ఇది ఏదైనా తోట అనుకో, ఫ్రెష్గా బ్రతుకు, నీకేం ఇబ్బంది లేదు. ఆదాము యొక్క ప్రభావం నా మీద నీ మీద లేదు. దేవుని స్తోత్రం. యేసు వచ్చి దాన్ని తొలగించాడు. హల్లెలూయా. ఇంకేమీ దాంట్లో. మళ్ళీ అన్నాడు కదా, అలాంటి చెట్టు ఎందుకు వేసాడండి? చెట్టు అది ఏమని ఉందండి? చెట్టు పేరు దయచేసి చెప్తారా? మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షమా, తెలివితేటలు పాడు చేసేది అది? చెప్పండి. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం మంచి చెట్టే అది. ఆ పండు తింటే ఎందుకు తప్పైందంటే తినొద్దు అన్నది తిన్నాడు కాబట్టి. పండు తింటే పాపం రాలే, తినొద్దు అన్నది తిన్నాడు. ఒకవేళ దేవుడు ఆదాముతో కనుక నువ్వు తోట బయటికి కనుక వెళ్ళొద్దు అన్నట్టు తోట బయటకు వెళ్తే పాపం అప్పుడు సాతాను ఏం చేస్తారు? తోట బయట ఉండి రండి మీరు బయటకు వస్తే దేవతలు అవుతారు అంటాడు. ఆజ్ఞ అది కాదు, అది విషయం. పండు తినడం కాదు, దేవుడు వద్దన్న పని చేశారు. పండు చెడ్డది కాదు. ఆ పండు తిన్నందుకు నీ నాలెడ్జ్ ఇంకా పెరిగింది, నీ తెలివితేటలు ఇంకా పెరిగినాయి. ఎంతటి తెలివితేటలు వచ్చినాయంటే దేవుడు వంటి తెలివితేటలు వచ్చినాయి. దేవుని స్తోత్రం. ఆ చెట్టు చెడ్డది కాదు. ఏమన్నాడు ప్రభు? మంచి చెడ్డలను ఎరుగునట్లు మనిషి కూడా మన వంటి వాడయ్యాడు. నా 3వ అధ్యాయంలో లేదా మాట? మన వంటి వాడు అయిపోయాడు వాడు. మనకి ఎంత తెలివితేటలు ఉన్నాయో, నన్ను ఎలా వివేచించగలనో అంతటి వివేచన జ్ఞానం వాడికి వచ్చింది. ఆ చెట్టు చెడ్డది కాదు, మనం దాన్ని తినడం వల్ల మంచి చెడ్డల వివేచన వచ్చేసినందుకు తప్పు చేస్తే దేవుడు కొట్టాల్సి వచ్చింది. అదే ఆ వివేచన రాలేదనుకో, నీకు తప్పు ఒప్పులు వివేచన తెలియదు కాబట్టి నువ్వు తప్పు చేసినా దేవుడు నిన్ను కొట్టడు. అందుకోసం తినొద్దన్నాడు. నిన్ను కొట్టకూడదని, నువ్వు ఒకవేళ తప్పులు చేసినా, కోపంతో అరిసినా, ఏం చేసినా నీకు తప్పని తెలియదు కాబట్టి నీ మీదకి శిక్ష రాకుండా చేద్దామని తినొద్దన్నాడు. కానీ మనిషి ఏం చేస్తాడంటే నేను తెలుసుకోవాలనుకున్నాను తిన్నాను అన్నాడు. పోన్లే అదేం కాదు, సరే బాగానే ఉంది, అది కూడా ఒప్పుకున్నాడండి. ఒప్పుకుని ఏమన్నాడంటే, గట్టిగా భూమి మీద మన జీవితం ఎంత ఉంటుందండి? 30 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఊహ తెలిసిన తర్వాత, ప్రభువుని తెలుసుకున్న తర్వాత, ముసలోళ్ళు కాకముందు 30 సంవత్సరాలు లెక్క చెప్పాడు అతను. ఓకే, 30 సంవత్సరాలు మనం తప్పు చేసినందుకు అంతకాలం నరకంలో ఉంచడం న్యాయమని అడిగాడండి. నేను అన్నాను, ఒకడిని కత్తితో చంపడానికి ఎంత టైం పడుతుంది? ఒక 5 నిమిషాలు. జైలు ఎంతకాలం వేస్తారు? 14. 5 నిమిషాల్లో చంపితే 14 సంవత్సరాలు. ఒకడిని గన్నతో కాల్చి చంపారు, ఎంతసేపు పడుతుంది? ఒక అర సెకను, కొన్ని సెకను. 1 సెకండ్లో ఒకడిని చంపినందుకు 14 సంవత్సరాలు జైల్లో ఇస్తే 30 సంవత్సరాలను సెకండ్లో మార్చుకుని ఒక్కొక్క సెకండ్కి 14 సంవత్సరాలు ఇంటూ చేసుకుంటే ఎంత అవుద్ది? నేను అన్నాను అతనితో, మనుషులు పాపులైన మనమే
మనం రాసుకున్న చట్ట ప్రకారం ఒకరిని చంపితే 14 సంవత్సరాలు జైల్లో ఉండాలంటే పరిశుద్ధుడు ఎంత పెద్ద శిక్ష వేస్తాడు? అయినా మీరు ఎంత చెప్పినా 30 సంవత్సరాలు తప్పు చేసినందుకు అన్ని సంవత్సరాలు ఇక అంతం లేకుండా నరకంలో పడడం కరెక్ట్గా అదేమో అండి అన్నాడు. నేను అన్నాను, నిజంగా దేవుడు అదే చెప్తే తప్పే, కానీ ఇంకో అవకాశం కూడా ఉంది. 30 సంవత్సరాలు చిన్న జీవితం అన్నావు కదా, ఆ 30 సంవత్సరాలు పరిశుద్ధంగా బతకొచ్చు కదా, సదాకాలం ప్రభుత్వం ఉంటావు. స్తోత్రం. దాని వైపు ఎందుకు ఆలోచించావు నువ్వు? 30 సంవత్సరాలు చిన్న జీవితం, పాపాలు చేసుకుంటే ఎందుకు బతకాలి? చిన్న జీవితం కదా, పరిశుద్ధంగా బతికితే. దానికి ఏమైనా టైం లిమిట్ పెట్టాడా? 30 సంవత్సరాలు పరిశుద్ధంగా ఉన్నా కాబట్టి 60 సంవత్సరాలు ఉండి అన్నాడా పరలోకంలో? 30 సంవత్సరాలే దాన్ని పరిశుద్ధంగా గడిపితే తరతరాలు ఇక అంతం లేకుండా ప్రభుత్వం మనం పరలోకంలో ఉంటాం. దేవుని స్తోత్రం. వెళ్ళిపోతాం. ఇంకోటి అడిగాడు, వెళ్ళి అన్నాడు, ఏదైనా అండి ఈ ఆదం వలన మనకి ఏది లేదో అదే కావాలని పెద్దన్నాడు. ఆదం పండు తిన్నది. ఈ బాధలంతా ఏంటంటే దేవుడి మీద వేసేయాలి నింద. తప్పు నాది కాదు, తప్పు మనిషిది కాదు, చెట్టు పెట్టింది ఎందుకు తప్పు అయింది? తప్పు చేసిన వాడిని శిక్షించినందుకు కూడా తప్పు అయిందే. నీ తప్పుల గురించి ఆయన చచ్చిపోడు, అది అవసరం లేదు. నీ తప్పులు ఒప్పుకుంటే ఫ్రీగా కడిగేస్తాడు, అది అవసరం లేదు. నీవు కనుక పరిశుద్ధంగా బ్రతికితే పరలోకం తీసిపోతాడు, అది అవసరం లేదు. ఏం కావాలంటే ఎందుకు చెట్టెట్టాలి, ఎందుకు శిక్ష చేయాలి, ఎందుకు చెట్టెట్టాలి, ఎందుకు శిక్ష. ఏంటంటే ఆదాం పండు తినడం వల్ల మనకు కూడా దేవుడు ఏదొద్దంటే అది చేయాలనిపించేస్తుందంట. నేను ఒకసారి ఆదికాండం చదివా మళ్ళీ చదువు ఒకసారి. 2వ అధ్యాయం తీయండి. 2వ అధ్యాయం 1వ అధ్యాయం ఏంటంటే సృష్టి జరిగిన విధానం, జరిగిన క్రమం కాదు, ఆర్డర్ కాదు. ఫస్ట్ అధ్యాయం ఏంటంటే ఏ రోజు ఏం జరిగిందో చెప్పాడు, అది ముందా వెనకాల అనేది ఆర్డర్లో చెప్పలేదు, మామూలుగా చెప్పాడు. 2వ అధ్యాయంలో 4వ వచనం చివరి చూడండి. దేవుడైన యెహోవా భూమిని ఆకాశముని చేసిన దినమందు భూమి ఆకాశాలు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమం, ఆర్డర్ లైన్ అది. ఆ లైన్లో ఏమైందట, ముందు నరుని చేశాడట. అంటే ఇతని బాధ ఏంటంటే అసలు అవ్వను ఎందుకు చేశాడు అనేది. అవ్వను చేశాడు, అవ్వ వల్ల వచ్చింది, ఎన్ని క్వశ్చన్లు. ఎలా చేశాడు అని చెబుతున్నాను చూడండి. పొలంలో చెట్లు లేదట, ఎందుకంటే మనిషి లేడు. దేవుడు వర్షం కురిపించాడు, ఆవిరి లేచిందంట, భూమిని తడిపిందట. నేల మండితో నరుణ్ణి నిర్మించి నాసికారంధ్రాల్లో జీవవాయువుగా నరుడు జీవాత్మ అయ్యాడట. అప్పుడు దేవుడైన యెహోవా ఏదైనా ఒక తోట వేసాడట. అందులో చూపునకు రమ్యమైనది, ఆహారానికి మంచిదైన ప్రతి వృక్షము. ఆ తోట మధ్యన ప్రతి వృక్షం వేసాడట. ఇది కూడా చూపుకి రమ్యమే, ఆహారానికి ఇది కూడా మంచిదే, ఏదో ఆ చెట్టు ఏదో స్పెషల్ అన్నట్టు. ఆ తోట మధ్యన జీవవృక్షము, మంచి చెట్లు, తెలివినిచ్చి వృక్షం నేల నుంచి మొలిపించాడట. అన్నీ మొలిసేసాయి, తోట అయిపోయింది. ఆ తోట తడపడానికి కూడా మళ్ళీ నీళ్ళు ఎక్కడి నుంచో తెచ్చుకోకుండా పొలంలోకి నది పారుతుందట. అంతా బాగుందట. ఆ తర్వాత అంటున్నాడు 17వ వచనం 16వ వచనం, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను ఏమనుందండి, నీవనుందా మీరనుందా? నీవు ఎందుకు చెప్పాలి, ఎందుకు నీవనుంది? అవలేదు కాబట్టి, అవలేదు. అప్పుడు నీవు నిరభ్యంతరంగా తినొచ్చు అన్నాడు. కానీ ఆ చెట్టు మంచి చెట్లు తెలివించే ఫలం తినొద్దు అన్నాడు. ఓకే. 18వ వచనం, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును అనుకోని. ఆగండ్రా అబ్బాయిలు. అప్పుడేం చేశాడు దేవుడు? స్త్రీని చేశాడు. బాగా చదివారా బైబిల్ మీరు? కింద చదవండి. వాని కొరకు సాటైన సహాయం చేద్దామని అనుకుని దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నిర్మించి ఆదాము దగ్గరికి తీసుకొచ్చి వాటన్నిటికీ పేర్లు పెట్టించాడట. అవ్వగాదు, స్కిప్ అయిపోయాం మనం, తప్పు చదివేసాం బైబిల్. మనకి సహాయం చేయడానికి జంతువులు ఉన్నాయి. అందుకే ఎవడన్నా తెలియనోడు వస్తే అరమని ఎవడన్నా కుక్కకి ట్రైనింగ్ ఇచ్చాడా?
కుక్క కాపలా ఎందుకు కాస్తుంది? ఊరకుక్కన కాపలా కాస్తుంది, ఏ కుక్కన కాపలా కాస్తుంది. హెల్ప్. గేదెలోంచి పాలు వస్తాయి, ఆవులోంచి పాలు వస్తాయి, మేకలోంచి గొర్రెలోంచి ఉన్ని ఇవన్నీ ఎందుకు చేశాడు? పక్షులు ఇవన్నీ మనిషికి హెల్ప్ చేయడానికంటే ఇడు ఒక్కడున్నాడు. ఈ ఒక్కడు ఎలా బతుకుతాడు? ఇతనికి సాటి అయిన సహాయం అంటే అప్పుడు దాకా ప్రాణులు లేవు. సముద్రంలో ప్రాణులు ఉన్నాయి కానీ భూమి మీద మనిషితో పాటు తిరగడానికి ప్రాణులు లేవు. ఒక్కడు ఉన్నాడని భూమిలోంచి పులులు, సింహాలు, పక్షులు అన్నిటినీ భూమిలోంచి పుట్టించాడు. అందుకే అవి కూడా చచ్చిపోయి మట్టిలో మట్టి అయిపోతాయి. మేటర్ అర్థమైందా? అవి కూడా మట్టిలోంచి వచ్చినాయి కాబట్టి మొన్న అయిపోద్ది. అలాగ అన్ని రకాల జంతువులు, పక్షులు అన్నిటినీ సృష్టించాడట. వాటన్నిటినీ తీసుకొస్తే రంగురంగుల పక్షులు, రకరకాల జంతువులు, ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన హెల్ప్. ఒక్కొక్క పక్షి ఒక్కొక్క రకమైన హెల్ప్. ఓ పక్షి ఏమో మనకు పని చేయకుండా క్రిములు పొలాన్ని పాడు చేసే క్రిములు తినేద్దాం. ఇంకో పక్షి ఏమో ఇంకొక ఉపయోగం ఇన్ని రకాలుగా తయారు చేసాడట. తయారు చేసిన తర్వాత అన్ని పేర్లు పెట్టాడు. దేవుడు అనుకున్నాడు వీడు చాలా హ్యాపీగా ఉంటాడని. అయినను ఉందామాట, చదవండి. అయినను ఇన్ని రకాల జంతువుల్ని, పక్షుల్ని సహాయంగా ఇచ్చినా ఆదాం మాత్రం ఆడికి హ్యాపీ లేదట, ఆదాంకి ఆనందం లేదట. అందుకని దేవుడు ఆదాము వంటి ఒక స్త్రీని చేస్తే తనకి సాటైన సహాయం అవుతుంది అని చేశాడు. పండు తినక ముందు సంతృప్తి పడలేదంటే పండు తిన్న తర్వాత సంతృప్తి పడలేదా? పండు తిన్నాడప్పటికి ఆదాము, అవునా? అంటే పండు సమస్య ఇదేమన్నా? కాదు. అతని ఉద్దేశం అది. ఇన్ని చెట్లు ఉన్నాయి, ఇన్ని జంతువులు ఉన్నాయి, ఇన్ని పక్షులు ఉన్నాయి మనకు సహాయంగా. మనం చాలు, ఇంతకంటే ఏం కావాలని అనుకోలేదంట. అయినా డల్లగా కూర్చున్నాడంట, పని అవట్లే. అప్పుడు దేవుడు ఆదాముకి సాటి అయిన సహాయం చేత. ఆడవాళ్ళు ఫీల్ అవ్వకండి, మిమ్మల్ని మొగోళ్ళ కింద పుట్టించేద్దరు దేవుడు. ఏం స్త్రీ లేకుండా పురుషులు పుట్టరేటండి? పుట్టగల దేవుడు ఏదైనా చేయగలడు. అందుకే అంతగా అలాగే ఈ సృష్టిలో ఆడజాతి లేకుండా పిల్లలు కానీ, చెట్లు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, అన్ని చాలా రకాలు ఉన్నాయి. ఇదంతా వేరే విషయం, దాని గురించి మనం అంత దూరం వెళ్ళొద్దు. కానీ మనిషి ఎలాంటి వాడంటే ఉన్నదాంతో సంతృప్తి పడకుండా ఇంకా ఏదో కావాలని కోరుకున్నాడు. అది పండు తినకముందు నుంచే నీ స్వభావం, నా స్వభావం అది. దానికి పండు తిన్నాడు దాని గురించి అయింది కాదు. దేవుణ్ణి నిందించవచ్చు నేను చెప్పాలనుకున్నది అది. మనిషి యొక్క పొరపాటుకి, మనిషి యొక్క లోపానికి, మనిషి యొక్క తప్పిదానికి దేవుణ్ణి మనం నిందించొద్దు. ఇదంతా చేసుకున్నది మనం, కానీ దానికి పరిష్కారం చూపించింది దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన ఎప్పటికీ మంచోడు, ఎప్పటికీ గొప్పోడే. ఆయన అన్నీ మంచి చేశాడు, నేను పాడు చేసుకున్నాను కాబట్టి నీ కర్మ అనలేదు. మళ్ళీ వాటన్నిటినీ బాగు చేసి మనల్ని నూతన సృష్టిగా చేయడానికి ఇష్టపడ్డాడు ఆయన. హల్లెలూయా. ఏదైనా తోటలో దేవుని చిత్తం జరగకుండా ఆపింది మనమే, మనుషులమే. అలా అప్పుడే కనుక దేవుని చిత్తం జరిగి ఉంటే అసలు ఈ సెక్షన్ లేదు, ఈ పరిస్థితే లేదు. హ్యాపీగా మానవ జాతి తప్పు ఒప్పులు విభేదం తెలియకుండా వాళ్ళ జీవితాలు వాళ్ళు గడిపేస్తా ఉండేవాళ్ళం. దాటిపోయింది. రెండో దగ్గరికి వస్తాను. జలప్రళయం ఎలాంటి పరిస్థితి అంటే మనుషులందరూ అట భూమి మీద వారి మార్గములను చెరిపేసుకున్నారట, పాడు చేసుకున్నారట. వాళ్ళ దారిలో పాడు చేసుకుని చెడిపోతే దేవుడు జలప్రళయం ద్వారా భూమి అంతటిని ముంచేయాలని డిసైడ్ అయిపోయి ఈ నోవా కుటుంబాన్ని తప్ప మొత్తం జలప్రళయంలో ప్రపంచం అంతటిని ముంచేశాడు. సుమారు 11 నెలలు పట్టింది నీరు తగ్గడానికి. సుమారు సంవత్సరం పాటు ఇంకేముంటాయి జంతువులు, ఏదో ఆ చేతలు తప్ప ఇంకేం లేదు. కానీ కనీసం అప్పుడైనా దేవుడు అనుకున్నట్టుగా మనుషులు బ్రతికి ఉంటే ఇప్పుడు మనం ఏం చేద్దామో తెలుసా? అలా డైనోసార్ వెళ్ళిపోతుంటే అరే డైనోసార్ వెళ్తున్నా చెప్పుకుందాం. నిజంగా నవ్వుతారేంటి? ఆ సినిమాల్లో చూసి అరు బాబోయ్ ఎంత పెద్ద జంతువులు ఉంటాయా, ఇలా ఎగురుతున్నాయంటారని అనుకున్నాం. అవన్నీ జలప్రళయంలో పోయినాయి. మనం ఈ తవ్వకాల ఆధారాలు చూస్తే విచిత్రం. ఏదైనా తోట ఉన్న మెసొపొటేమియా నాగరికత, ఇరాక్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ తవ్వకాల్లో ఈ భారీ జంతువుల తాలూకు అవశేషాలు బహు అరుదు.
వాటికి బాగా దూరంగా మన దేశంలోనూ ఇంకా చాలా దూరంగా మాత్రం ఈ డైనోసార్లు బాగా దొరుకుతున్నాయి. అంటే దేవుడు ఏం చేశాడంటే రకరకాల జంతువులన్నింటినీ క్రియేట్ చేసి మనుషులున్న ప్రాంతానికి చాలా దూరంగా బ్రతకమని వదిలేసాడు వాటిని. అలా మనుషులు స్ప్రెడ్ అయ్యేటప్పుడు వాటన్నిటిని మన వాళ్ళు మచ్చిక చేసుకున్నప్పుడు డైనోసార్లు మన పాక దగ్గర ఉండేమో ఏదోటి. నేను అనుకున్నాను, ఎన్ని మిస్ అయిపోయాం, ఎన్ని రకాల జంతువులు, ఎన్ని రకాల వింత జీవులు చాలా మనం మిస్ అయ్యాం. ఒకవేళ పరలోకం వెళ్ళిన తర్వాత పిచ్చి కోరికలు తీర్చే అవకాశం ఏమైనా మనకుంటే మనం ఏం అడగాలంటే జలప్రలయానికి ముందున్న జంతువులంతా ఒకసారి సినిమా చూపించను అని అడగాలి. ప్రభు చూపించాలంటే 3Dగా 6D కాదు, మొత్తం ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా రియల్గా ఓహో ఇన్ని చేశాడా, ఎముకలు దొరికి ఈ ఎముక ఇలా ఉండొచ్చు, ఈ జంతువు ఇలా ఉండొచ్చు. ఎన్ని రోజులు ఆ బాధలు ఎప్పుడు కాబట్టి మన వాళ్ళు ఎవరికైనా వెళ్తే ఈ మాట గుర్తుంటే మాత్రం ఒకసారి చూసేద్దాం. దేవుని స్తోత్రం. జలప్రలయంలో దేవుని సృష్టిని మనం మిస్ అయ్యాం. దేవుని క్రియేషన్, అసలు దేవుని యొక్క టాలెంట్ చాలా విషయాలు. చూడండి, ఇప్పుడు ఒక పర్వతం చూసినప్పుడు లేదా ఒక అందమైన పక్షిని చూసినప్పుడు ఏదైనా చూసినప్పుడు ఎలా తయారు చేశాడా దేవుడు అంటే కొంతమంది భలే ఉందని అనుకుంటారు. కొంతమంది ఎలా చూస్తామంటే ఎలా చేశాడరా దేవుడు, ఎలాగ ఆలోచించాడో చూడరా, ఎన్ని రంగులు, ఇంత వింతగా. దేవుణ్ణి మనం స్తుతిస్తాం ఆ క్రియేషన్ చూసినప్పుడు. అలాంటి క్రియేషన్ మనం మిస్ అయ్యాం. అందుకే యోబులో మాట్లాడతా నేను సృష్టించిన జంతువులు ఉన్నాయో ఎలా ఉంటాయో తెలుసా అని చెప్పాల్సి వచ్చింది. వాటి పొలుసు ఎలాగుంటుంది, వాటిలో బల్లెలు వేస్తే బల్లెలు దిగవట, వాటి ముక్కులోంచి అగ్గి వస్తాట, అది ఊస్తే ఫైర్ వస్తాట అగ్గి. అలాగే తీసాడు సినిమాలో ఇంగ్లీష్ వాడు. ఆడి క్రియేషన్ ఏం కాదు, బైబిల్లో ఉన్నది అది. ముక్కులోంచి అంటే అది ఊస్తే అగ్గి వస్తాను, నోట్లోంచి ఎలా తయారు చేశాడు చూడు. అటు లోపల ఎలాంటి మిషనరీ పెట్టాడో ఊస్తే అగ్గి వచ్చేలాగా. ఇక మన వాళ్ళు మచ్చిక చేసుకుని హోటల్లోనే ఊదిచ్చేస్తారు మనవాళ్ళు. నువ్వు ఒకసారి ఊదమ్మా. మరి మచ్చిక చేసి ఇప్పుడు చేసిన పనులన్నీ అయ్యే కదండి, మచ్చిక చేసి జంతువులను వాడుకున్నాం. అలా చేద్దరేమో. మనం దేవుని చిత్తం జలప్రాయం విషయంలో జరగకపోవడం వల్ల క్రియేషన్ మిస్ అయ్యాం. క్రియేషన్తో పాటు చాలా డెవలప్మెంట్ మిస్ అయ్యాం. అప్పటికి చాలామంది జనం ఉండేవారు, వాళ్ళందరూ కానీ బ్రతుకుంటే చాలా డెవలప్మెంట్ చాలా ఎక్కువైపోయింది. మళ్ళీ ఒక ఫ్యామిలీ నుంచి మనం స్టార్ట్ అయ్యాం. దేవుని చిత్తం జరగకపోవడం వల్ల దేవుని సృష్టి మనం మిస్ అయ్యాం కొన్ని విషయాలు. నెంబర్ 3, అది అయిన తర్వాత అబ్రహాం దగ్గరికి వద్దాం. అబ్రహాంతో దేవుడు ఏమన్నాడు, నీకు నేను బిడ్డనిస్తాను, వచ్చే నేను అనుకున్న చోటికి. అలాగే ప్రభా వచ్చేసాడు. కొంతకాలం కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు అబ్రహాముకి శారా ద్వారా ఇస్సాకునిద్దాం అనుకున్నాడు. కానీ ప్రభు చిత్తానికి వ్యతిరేకంగా హాగరు ద్వారా ఇస్మాయేల్ పుట్టాడు. ప్రభు చిత్తంలోది కాదు అది. దేవుని చిత్తమే భూమి మీద జరిగి ఉంటే ఈ అడవిగాడిది లాంటోడు, మనమేం తిట్టట్లేదు, యేసుప్రభు అన్నమాట అది. నవ్వకండ్రా బాబు. ఎలాంటోడంట, అడవిగాడిది లాంటోడంట. అతని చెయ్యి అందరికీ, అందరి చెయ్యి అతనికే రివర్స్లో ఉంటుందట. మనం చేసే విధానం వేరట, వాళ్ళు చేసే విధానం వేరట. అలాంటి వాడు ఒకడు పుట్టాడు. పోన్లే, అతనితో పోయిందా? వంశాలు పెరిగి చెట్ట చివరికి ఏమైందో తెలుసా? దేవుని సంఘానికి, లోకానికి విరుద్ధమైన ఒక సమాజం ప్రారంభమైంది. మీ కఠినత్వం ప్రపంచానికి తెలియాలి, మీ క్రూరత్వం ప్రపంచానికి తెలియాలి, మతం కోసం యుద్ధం చేయండి, చంపండి, మీరు ఇలాగ ఉండండి అలాగ ఉండండి అని చెప్పే ఒక మతం ప్రారంభమైంది. 250 కోట్ల మంది ఉన్నారు ఈ భూమి మీద నుంచి. ఈ అడవిగాడిది సమాజాన్ని తీసేసి ఊహించొకసారి. ఉగ్రవాదం లేదు, తీవ్రవాదం లేదు, గన్నం లేవు, ఏమీ లేవు. ఈ మధ్యన మన రీసెంట్గా ఎవరో ఇంటికి ఒక గిఫ్ట్ వచ్చిందంట, ఓపెన్ చేసి ప్లగ్ ఉందంట, ఏదో ప్లగ్ పెట్టగానే పేలిపోయింది. తండ్రి కూతురు అక్కడే చచ్చిపోయారు, కూతురు కోమలా ఉంది. ఇంకో కూతురు. బాంబులు, పార్కుల్లో బాంబులు, రైల్వే స్టేషన్లో బాంబులు, ఎయిర్పోర్ట్లో బాంబులు, ఆ దేశాల మీద విమానాల దాడులు, ఈ దేశాల మీద క్షిపణి దాడులు. అసలు ఈ 250 కోట్ల మంది లేకుండా ఊహించి ఎలా ఉంటుందో? ప్రశాంతత, ఉగ్రవాదం లేదు. డబ్బులు ఎక్కువైపోయాయి, డబ్బులు ఎక్కువ బాంబులకి, గన్నలకి, అణ్వాయుధాలు తయారు చేయడానికి వాడేసే పరిస్థితి. ఇంకొన్ని రోజులు పోతే ఇంకా ప్రమాదాలు చూడబోతాం. ఆ జాతి ద్వారా, నా మాట గుర్తుపెట్టుకో, ఆ జాతి ద్వారా
ఎందుకంటే అపవాది ఈ భూమి మీద పనిచేసేటప్పుడు ఒక క్రూరమైన సైన్యం వాడికి ఇవ్వబడుతుంది. బైబిల్లో ఉన్నమాట అది. ఆ క్రూరమైన సైన్యం మనుషుల్ని కనికరించకుండా దారుణంగా వాళ్ళని ఇబ్బంది పెడతారు. ఆ క్రూరమైన సైన్యం వీళ్ళే. ఈ భూమి మీద క్రూరమైన జాతి లేదుక, ఇక ఇంకో క్రూరమైన జాతి లేదుక, వాళ్ళే అది. ఎందుకంటే వాళ్ళ గ్రంథంలో కూడా ఉంది, యేసుప్రభు మళ్ళీ వస్తాడు, వచ్చినప్పుడు ఎల్లో కలర్ బట్టలు వేసుకుంటాడు, వచ్చి ఈ భూమిని పరిపాలించినప్పుడు అతనికి పెద్ద సైన్యం కావాలని ఉంది. ఆ క్రీస్తు విరోధి వచ్చినప్పుడు వీళ్ళందరూ ఇతనే రా, మన దాంట్లో మన మత గ్రంథాల్లో, ఇతర గ్రంథాల్లో, ఖురాన్లో లేదు కానీ ఇతర గ్రంథాల్లో ఉన్నది ఇతనే అనుకుని వీళ్ళందరూ అతని వెనకాల వెళ్ళి ఈ 666 ముద్ర బహుశా బలవంతంగా వేయించే వాళ్ళు వీళ్ళే కావచ్చు. వీరి ద్వారానే దారుణమైన హింసలు మనుషులు ఎదుర్కోవలసి ఉండొచ్చు. అది నా అభిప్రాయం. మొత్తానికి అంత దూరం కాకపోయినా ఇప్పుడైనా మనందరము ఎదుర్కొంటున్నాం, ఈ ప్రపంచం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య తీవ్రవాదం. ఆ తీవ్రవాదం అనేది ఆ రోజు పుట్టకపోనండి, దేవుని చిత్తం భూమి మీద జరగకపోతే శారా ఏమనుకుని ఉంటుంది, ఏముంది ఓ కొడుకు పుట్టాడు దాన్ని ఏముంది, పోయిన తర్వాత ఇస్సాకు పుడితే అయ్యో ఇస్సాకు పుట్టాడే, పోలే వాడు వచ్చాడు, పెద్ద మ్యాటరే ఉంది. శారాకి అది పెద్ద విషయం కాదు, కానీ ఈరోజు అది పెద్ద విషయం. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఈ భూమి మీద జరిగినప్పుడు ఆ రోజు అది చిన్నది కావచ్చు, ఆ రోజు సామాన్యమైనది కావచ్చు, కానీ ఒకరోజు అది ఒక పెద్ద సమస్య. కాబట్టే దేవుడు తన చిత్తాన్ని జరిగించాలని కోరుకుంటాడు. హల్లెలూయా. మనం తొందరపడతాం, అది చిన్నగా చేస్తాం, అది చాలా పెద్దదవుతుంది. ఈరోజు ఎవడు తుడిచిపెట్టలేని సమస్య తీవ్రవాదం, మతోన్మాదం. అసలు మతోన్మాదం ప్రారంభమైంది అక్కడ. ఆ మతోన్మాద జబ్బు మన దేశస్తులకు కూడా పట్టింది. ఇది సమస్య. తర్వాత స్టెప్కి వెళ్ళిపోదామండి. తర్వాత స్టెప్కి వెళ్దాం. అబ్రహాంని ఎంత తిరిగితే అంత నీదే. కనాన్లో కొంత భాగం తిరిగాడు. దేవుడు కొంతకాలానికి ఏమన్నాడో తెలుసా, ఈ కనాన్లో నువ్వు తిరిగింది కాదు, ఈ కనాన్ అంతా నీకు ఇచ్చేస్తానన్నాడండి. కనాను ప్రాంతం అంతా సుమారు ఒక 550 కిలోమీటర్ల పొడవు, ఒక 700-800 కిలోమీటర్ల వెడల్పు, చాలా పెద్ద ఏరియా. ఆ ఏరియా ఎంత విశిష్టమైందో తెలుసా, లోయలు ఉంటాయి, కొండలు ఉంటాయి, ఎడార్లు ఉంటాయి, సారవంతమైన నేల ఉంటుంది, అన్ని రకాల నీళ్లు, వాతావరణాలు, నదులు, సముద్రాలు అన్నీ ఉంటాయి. ఎలా క్రియేట్ చేశాడో ఆ ల్యాండ్ అసలు చూడండి. నీకు తవ్వితే నీళ్ళు కాలితే నీళ్ళు వస్తాయి, ఇంకో చోట తవ్వితే పెట్రోలియం కాలితే పెట్రోలియం వస్తుంది. తవ్వుకుని తీసుకోవడం బ్యారెల్ ఎంత, ఇది ఎంత, అదంతా పెరిగిపోయింది. 120 రూపాయలు, 130 రూపాయలు, ఎలక్షన్ రాగానే 9 రూపాయలు, 10 రూపాయలు తగ్గించి ఎలక్షన్ అయిపోగానే మన నెత్తి మీద రేట్లని ఎన్ని రోజులు చేస్తారు బాబు. తవ్వుకుంటే పెట్రోల్ వచ్చేద్ది, పెట్రోల్ రేటు పెంచితే పెంచుకో, మా బావిలో ఉందని కొట్టించుకోవడమే మన బావిలోంచి. స్తోత్రం. అలాంటి నేలది, అలాంటి నేల. దేవుడు అన్నాడు ఇచ్చేస్తాను తీసుకోండి అన్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు లోబడలేదు. తర్వాత ఎప్పటికో రాయబడిందండి, సొలొమోను కాలంలో దేవుడు అనుకున్న ల్యాండ్ అంతా ఇశ్రాయేలుకి వచ్చిందట. స్తోత్రం. కానీ సొలొమోను కొడుకు కాలంలో మళ్ళీ మొక్కలైపోయింది. వాళ్ళ పిల్లల కాలంలో మొక్కలైపోయి ఒక పీలిక మిగిలింది. చిన్న పీలిక మిగిలింది ఇశ్రాయేల్ రాజ్యం. ఆ పీలిక పట్టుకుని ఆ పీలికలో ఉన్నవాళ్ళు ప్రపంచానికి వ్యాక్సిన్లు అందజేశారు, మెడిసిన్లు అందజేశారు, వైద్యం అందజేశారు, వ్యవసాయం ఎలా చేయాలో నేర్పిస్తున్నారు. ప్రపంచంలోకెల్లా వ్యవసాయం విషయంలో, అగ్రికల్చర్ విషయంలో అద్భుతమైన ఎడ్యుకేషన్ ఇచ్చేది ఇజ్రాయిల్. అంటే చూడండి, పీలిక మిగిలి, రాళ్ళు రప్పలు కలిగిన పీలికి మిగిలిన వాళ్ళు ప్రపంచంలో అనేక దేశాలకి వాళ్ళు వెజిటేబుల్స్ సప్లై చేస్తున్నారు, ఆయిల్ సప్లై చేస్తున్నారు, ఆయుధాలు, అసలు మనల్ని మనం కాపాడుకోవడానికి ఎలాంటి ఆయుధాలు ఉండాలో వాటిని సప్లై చేస్తున్నారు. కానీ కనాన్ పోయింది చూసారా, సౌదీ అరేబియా, సిరియా, ఇవన్నీ కనాన్లోవే. సిరియా, ఇరాన్, ఇరాక్, గాజా, సౌదీ అరేబియాలో ఎంతో ప్రాంతం అదంతా కనాను. ఆ ప్రాంతం వాళ్ళందరికీ వెళ్ళిపోయింది. వాళ్ళే సప్లై చేస్తున్నారు తీవ్రవాదాన్ని, మానవ బాంబుల్ని, మిషన్ గన్లని, ఏకో-47ని, రిమోట్ కంట్రోల్ బాంబుల్ని, వీటిని సప్లై చేస్తున్నారు. ఇంకా ఎక్కువైపోతే డబ్బులు, వ్యభిచారానికి కేంద్రాలు.
అన్ని ప్రాంతాల నుంచి ఆడవాళ్ళని కొనుక్కోవడం, వాళ్ళతో పిల్లలకి అనడం, ఈ ఆడవాళ్ళని బయటికి పంపించాడు. లేదా వ్యభిచార వృత్తిలో దింపేయడం, తాగడం, సెంట్లు కొట్టుకోవడం, మద్యాలు సేవించడం, మాదక ద్రవ్యాలు సేవించడం. ఇది అక్కడ పరిస్థితి. మంచి ప్రాంతం మంచి వాళ్ళ చేతుల్లో లేకపోతే అది ప్రపంచానికి శాపం. నేను ఆ జాతిని ఏమనట్లేదు, కానీ అందులో ఉన్న చాలామంది చేసే పని దేవుని చిత్తం కాంతి జరిగితే అలాగే ఉంటుంది. బంగారం కార్లు, బంగారం బాత్రూములు, బంగారాలతో అన్నీ. ఇస్రాయిల్కి ఆ బంగారం ఓ 10 ఉపగ్రహాలు తయారు చేసి పంపించేస్తాడు ఆకాశంలోకి. స్తోత్రం. ఇది తెలుసా? బంగారం ఉపగ్రహాల్లో బాగా వాడతారు, పంపించేస్తాడు. ఇశ్రాయేలు దేవునికి లోబడకపోవడం వలన, దేవుని చిత్తం వారి జీవితాల్లో జరగకపోవడం వలన ఆశీర్వాదకరమైన భూమి శపితమైన పరిస్థితిలోకి పోయింది. ఈరోజు ఆ ప్లేస్లోనే బాంబులు పేలుతున్నాయి. ఈరోజు ప్రెజెంట్ మనం ఇక్కడ ఉన్నాం, అక్కడ బాంబులు పేలుతున్నాయి. ఆ ప్లేస్ అంతా అట్టుడికిపోయి పగిలిపోయి పేలుతుంటే కింద ఇంకా బాంబులు దొరుకుతున్నాయి, ఇంకా గన్నాలు దొరుకుతున్నాయి. దేవుడు ఆశీర్వదించి వాగ్దానం చేసిన భూమి ఈరోజు గన్నలతో, బాంబులతో, తుపాకులతో, పడిపోయిన శిథిరాలతో శవాల దెబ్బగా ఉంది. కారణం దేవుని చిత్తం జరగలేదు అక్కడ. నేను చెప్పేది అర్థం చేసుకో. దేవుని చిత్తం జరగకపోతే ఎలాంటి పరిస్థితులు భూమి మీదకి వస్తాయి, ఎలాంటి ఘోరాలు భూమి మీదకి వస్తాయి. ఇంకో కొంచెం ముందుకు వెళ్ళిపోదామండి. యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు అక్కడ దేవుని ఉద్దేశం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలందరికీ రక్షణ, అందరికీ మారు మనసు ప్రకటించి వారందరినీ రక్షించి వాళ్ళ ద్వారా ప్రపంచానికి సువార్త ప్రకటించడం దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. వచ్చాడండి సువార్త ప్రకటిస్తుంటే ఎవడో గుర్తించడో, ఎవడో గ్రహించడో. ఒక 12 మంది దేవుని చిత్తాన్ని గ్రహించి ప్రభు కోసం, ప్రభువా మేము నిన్ను ప్రకటిస్తామని మొదలు పెడితేనే ప్రపంచంలో ఇన్ని ప్రాంతాలకు సువార్త వస్తే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు సుమారు వాళ్ళ జనాభా 60 నుంచి 70 లక్షలు. ఇశ్రాయేల్ జనాభా 60 నుంచి 70 లక్షలు. ఆ 60 నుంచి 70 లక్షల మంది ప్రజల్లో కనీసం ఒక 20 లక్షల ప్రభువుని అంగీకరించకపోయినా ఒక 40 లక్షల మంది కనుక ప్రభువుని అంగీకరించి ఉంటే, మెస్సీని అంగీకరించి ఉంటే, 12 మంది అంగీకరించి వాళ్ళు చేసిన సువార్తలు 3,000 4,000 మంది అంతా కలిపి ఒక 50,000 మంది 30,000 మంది అంగీకరిస్తేనే ప్రపంచంలో ఇంత సువార్త జరిగితే, ఒక 40 లక్షల మంది ప్రభువుని అంగీకరించి పరిశుద్ధాత్మను పొందుకుని ప్రపంచమంతా సువార్తకు వెళ్ళుంటే ఏం జరుగుండేది? మన దేశంలో ఇలాంటి మూలకు వచ్చి వెంకన్న బాబు తెలుసు అంటే, వెంకన్న బాబు వాళ్ళు ఎవరండి అందరూ తెలియపోను. ఇప్పుడు వెంకన్నవాడు అక్కడ తిరుపతిలో ఉంటాడు కదా, అవి ఏమీ లేకపోను. మన దేశంలో అవేమి లేకపోను. ఈరోజు పొద్దున్న ఒక వీడియో చూశాను, మన తెలంగాణలో అనుకుంటుంది. 2 సువార్త ప్రకటించడానికి వెళ్తే ఓ 15 మంది రౌండ్ వేసి చేతగాని దద్దమ్మలాగా 15 మంది ఏం కొట్టారండి వాళ్ళని. ఎగిరెగిరి దవళ మీద కొట్టి కడుపులో తన్ని కొడుతుంటే నిలబడి తన్నులు తింటున్నారు. అరే కొట్టినోడు సృష్టికర్త, ఆ కొట్టినోడు సృష్టికర్తను ప్రకటించడానికి వచ్చిన వాళ్ళని కొడుతున్నారంటే ఎంత గడ్డి తినే స్థితికి మన దేశం వెళ్ళింది. మన దేశంలో మతోన్మాదం ఎంత స్థితికి దిగజారింది. దీని అంతటికి కారణం ఏంటో చెప్పనా? ఆ రోజు ఆ 40 లక్షల మంది ప్రజలు దేవుని చిత్తాన్ని తెలుసుకోక, ఈరోజు కూడా మన దేశం ఎలా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? నీలాంటోళ్ళు నాలాంటోళ్ళు దేవుని చిత్తాన్ని నేటికి కూడా తెలుసుకోకుండా ఇంకా స్థలాలు, పొలాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, భార్య, బిడ్డలు, సంతోషం, సంపదలు, ఆస్తిపాస్తులు కూడగొట్టుకోవడం పనిలో కూర్చుని దేవుని సంఘం కోసం ఏం చేయాలి, సువార్త కోసం ఏం చేయాలి, నా పిల్లల్ని దేవుని పనిలో ఎలా వాడుకోవాలి, నేను దేవుని పనికి ఏం చేయాలని నువ్వు నేను కూడా దేవుని చిత్తం పట్టుకోలేదు. అందుకే మన దేశంలో మతోన్మాదులు గట్టి తింటున్నారు. అందుకే మనం ఆ కాలంలో 40 లక్షల మంది ఎంతటి చెడ్డ తప్పు పని చేశారో ఈ కాలంలో మనందరం కూడా అదే తప్పు చేస్తున్నాం. దేవుని చిత్తం ఏది? దేవుని ఉద్దేశం ఏంటి? ఈ లోకానికి రక్షణ మన ద్వారానే వస్తుంది. మనమే ఈ లోకాన్ని రక్షించగలం. స్తోత్రం చెప్తాం గట్టిగా. మనం ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళగానే మేకలోడు మేకల వెనకాల, గేదెలోడు గేదెల వెనకాల, పొలంవాడు పొలం వెనకాల,
ఎలక్ట్రికల్ వెనకాల ఉద్యోగస్తుడు వెనకాల ఉద్యోగం వెనకాల పోయి మళ్ళీ ఆదివారం నాడు కనపడతాం. అరే, నాకున్న రోజుల్లో ఒక్క పూట, ఒక్క గంట నాకున్న ఫోన్, నాకున్న నెట్ని నేను వాడతాను ప్రభు గురించి ప్రకటించడానికి. నా దేశానికి నేను సువార్త అందజేస్తాను, మా ఊరికి నేను సువార్త అందజేస్తాను. కనబడినోడు గారు యేసుప్రభు నమ్ముకోరా, నువ్వు ఇలా పడిపోకు, దేవుడు నిన్ను మారుస్తాడని 4 మాటలు చెప్దామని నువ్వు ఎందుకు అనుకోలేదు? ఆ రోజు 40 లక్షల మంది ఎంతో, నువ్వు నేను అంతే. వాళ్ళ విషయంలో దేవుని చిత్తం జరక్క ప్రపంచం గుడ్డితనంలో ఉంది, మతోన్మాదం. తర్వాత ఈ దేవుడే లేడనే ఒక తీవ్రవాదం. దేవుడు అసలు అవసరం లేదు, ఎత్తిస్టులు, రకరకాల మనుషులు ఈ లోకంలో తయారవడానికి కారణం ఏంటి? ఆ రోజు ప్రభు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజలు దేవుణ్ణి నమ్ముకోలేదండి. అందులో కొంతమంది నమ్ముకుంటే కొంతమంది ద్వారా ఇంత ఆశీర్వాదం ఆ ప్రపంచానికి. అందుకే పౌలు ఇలా రాస్తాడు, ఏమన్నా తెలుసా? వారు పడిపోవుటే లోకానికి ఆశీర్వాదం అయితే వారు నిలుచుండుట ఎంతటి ఆశీర్వాదం. హల్లెలూయా. వాళ్ళు పడిపోయి తక్కువ మంది నమ్ముకుంటేనే ఇన్ని కోట్ల మందికి సువార్త వెళితే వాళ్ళందరూ ప్రభువుని అంగీకరించుకుంటే, నేను ఈరోజు అడుగుతున్నాను, నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేయలేదనుకో, ఇంకో 50 సంవత్సరాలు పరుపు రాకపోతే 50 సంవత్సరాల తర్వాత నాలాంటి ప్రసంగికుడు ఏమంటాడో తెలుసా? 50 ఏళ్ళ క్రితం ఈ గ్రామంలో దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు దద్దమ్మల్లాగా ఇంట్లో కూర్చున్నారు. 50 ఏళ్ళ క్రితం నా దేశంలో ప్రభుని నమ్ముకున్న వాళ్ళు సువార్త చేయకుండా, డబ్బులు దేవుడు ఖర్చు పెట్టకుండా, వాళ్ళ సమయాన్ని దేవుడు ఖర్చు పెట్టకుండా, ప్రయాసపడకుండా వాళ్ళు బ్రతికారు. అందుకే ఈరోజు నా ప్రాంతంలో ప్రభుని నమ్ముకున్నవాడు ఒకడు కూడా లేడని చేస్తాడు ప్రసంగం ఒకడు. అదే ఈరోజు మనందరం కష్టపడితే ఒక మంచి ప్రపంచం ఈ లోకానికి వస్తుంది. హల్లెలూయా. మనందరం ప్రయాసపడితే దేవుని చిత్తం జరుగుతుంది భూమి మీద. దేవుని చిత్తం అంటే ఏంటో తెలుసా? అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన కోరుచున్నాడు. హల్లెలూయా. ఆయన చిత్తం ఏంటో తెలుసా? అందరూ మారు మనసు పొందాలి. అందరూ మారు మనసు పొందాలంటే ఎలా మారు మనసు పొందేస్తారు? మారు మనసు పొందిన వాళ్ళు వారిని మారు మనసు పొందేలా చేయాలి. హల్లెలూయా. ఏది మండుతుందో అదే మిగతా దాన్ని మండించగలదు. మారు మనసు పొందినవాడే మరి కొంతమందిని మారు మనసు పొందించగలడు. హల్లెలూయా. మనందరం ఏం చేస్తున్నాం? ఖాళీ. మధ్యాహ్నాలు 2 గంటలకి 3 గంటలకి ఎవరికన్నా ఫోన్ చేస్తే అందరితో ఒకటే గొంతుకు, హలో, పడుకున్నాడు ఇడు. అందరూ పడుకుంటారు మధ్యాహ్నం. 2 గంటల పని చేయొచ్చు కదా దేవుడికి? చచ్చిపోతావా మధ్యాహ్నం పడుకోకపోతే? రోజుకి 6 గంటలు చాలు తెలుసా? నాలాంటి ఏ ఎక్స్పెరిమెంట్లుగా పంపారంటే కొత్త పుస్తకం వస్తే 3 గంటలు పడుకున్నా ఆరోగ్యంగా ఉండొచ్చు అంటాను. నేను అంతే పడుకుంటాను. 6 గంటలు పడుకుంటారు కదరా రాత్రులు మీరు. 8 గంటలు పడుకుంటారు కదా రాత్రులు మీరు. పగలు కూడా ఎందుకు పడుకోవడం? పని చేయొచ్చు కదా దేవుడి పని. ఏదో ఒకటి దేవుడి పని చేయొచ్చు కదా, ఏదో ఒకటి కష్టపడచ్చు కదా, ఏదో కరపత్రిక పంచచ్చు కదా ఎవరికైనా. ఆ రోజు ఇశ్రాయేలు విషయంలో దేవుని చిత్తం జరగలే. మనందరితో ఏమన్నాడు తెలుసా? మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి. హల్లెలూయా. నాకు శిష్యుల్ని తయారు చేయండి. మనందరూ అడుగు పెడితే మళ్ళా అద్భుతమైన దేవుని చిత్తం మళ్ళీ ఈ లోకంలో కనబడుతుంది. హల్లెలూయా. దేవుని ఉద్దేశాలు అద్భుతంగా నెరవేర్చబడతాయండి. ముందుకెళ్ళాలి, భయపడకూడదు. కొంతమంది నాకు సలహా ఇచ్చారు. ఈ మీటింగ్ అయిన తర్వాత నా ఆప్తులు, నేనంటే ఇష్టం ఉన్నవాళ్ళు అయ్యి ఉండొచ్చు. వాళ్ళు ఏమన్నారంటే, ఈ వివాదాలు ఎందుకు, ప్రశాంతంగా పరిచయం చేసుకోవచ్చు కదా, ఈ గొడవలు ఎందుకు, వెనకాల నుంచి ఎవడవుతున్నాడో చూసుకోవడం ఎందుకు, ఎదురుగురించి ఎవడవుతాడో వాడితో ఫైట్ ఎందుకు, ఈ వివాదాలు ఎందుకు, శుభ్రంగా మీకు తెలిసిన నలుగురితో 4 మాట మాడితే కాకినాడలో మంచి సైట్ కొనుక్కోగలరు, చర్చి కట్టుకోగలరు, హ్యాపీగా అది ఇది చూసుకుంటే మీరు మీ కుటుంబం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కదా. వెరీ గుడ్, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కానీ నా విషయంలో దేవుని చిత్తం అది కాదు. అందరూ ఇలా బతకాలని అనట్లేదు, కానీ నా విషయంలో దేవుని చిత్తం అది కాదు. నేను ఎన్నో విషయాల్లో దేవుని చిత్తం చేయలేదు. కొన్ని విషయాల్లో దేవుని చిత్తం చేస్తేనే నేను ఎంత ఎక్కువ పరిచయం చేస్తే, ఇక నుండి ప్రతిరోజు నేను దేవుని చిత్తం చేస్తే ఇంకెంత సేవ చేస్తానో నేను. దేవుని స్తోత్రం. మీరు ప్రభు చిత్తం చేయండి. ఒక్కరోజు ఒక్క ఆదివారం ఎవరన్నా పిలిచారనుకోండి వాక్యం చెప్పడానికి, ఆ రోజు అనుకుంటాడు కదా చెప్పేసి, నేను ఇంకా ఎర్రగా వాడబడిపోతున్నాను, ఇంకా వచ్చేస్తా వెళ్ళిపోదాం. మళ్ళా 6 నెలల దాకా అలాంటి సాక్ష్యం వినబడదు. ఎందుకంటే మనం ప్రయత్నించాం.
మనం ప్రయత్నించాం. దేవుడు ఒక అవకాశం ఇస్తాడు, అక్కడి నుంచి మనం పరిగెత్తాలి. దేవుడు ఒక తలుపు తెరుస్తాడు, అక్కడి నుంచి ఆ తలుపులోంచి ఆ దారి ఎంత దూరం చూపించిందో అంత దూరం పరిగెత్తాలి. అక్కడ ముయ్యబడిన డోర్ ఉంటుంది, దాన్ని మళ్ళీ దేవుడు తెరుస్తాడు. హల్లెలూయా. గుమ్మాల దగ్గర కూర్చుంటారేట్రా ఎప్పుడూనే? తెరిచాడండి దేవుడు. ఎవడన్నా పిలిస్తే అట వెళ్ళి చెప్తారట. ఎవరన్నా అవకాశాలు తెరిచి స్టేజ్లు వేసి మైక్ ఇస్తే చెప్తామా? ఇంకేం చేయవా నువ్వు? ఇంకేం చేయవు? గ్రౌండ్ వర్క్ చేయమా? మన పాదాలు నేల మీద మోపి అడుగులేమా? మన నోరు తెరిచి మన రక్షకుడు గురించి ప్రకటించమా? ప్రకటించాలి. దేవుని చిత్తం మన జీవితంలో జరిగితే ఎంత మేలు. దేవుని చిత్తం జరగకపోతే జరిగే నష్టాలు చూసాం. జరిగితే ఎంత మేలండి, ఎంత లాభం అండి. అట్టి కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేయునుగాక. ఆఖరిగా మాట చెప్తాను, అంటే ముగించడానికి కాదు, ఆఖరి పాయింట్. మళ్ళీ అలా అనుకున్నారు కనుక ఆఖరి పాయింట్ ఏంటంటే, దేవుడు ఏమన్నాడంటే, మీరు బహుగా ఫలించటం వలన తండ్రి మహిమపరచవలను. మీరు ఫలించవలనని తండ్రి కోరుచున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడి చిత్తం ఏంటో తెలుసా? మనందరము ఫలించాలి. అబ్బా, మనందరం ఫలించాలి. ఫలిస్తే, ఫలం అంటే మనకు తెలుసు. గలతీ పత్రిక 5:22 ఎవడైతే ఫలిస్తాడో వాడు ఎలా ఉంటాడంటే, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం, ఈ క్వాలిటీస్ ఉంటాయంట వాళ్ళు. మనం ఫలిస్తే ఏమవుతుంది? మనం ఫలిస్తే ఏం చేస్తాం? ఒకసారి ఒక కేసులో నన్ను పిఠాపురం తీసుకెళ్ళారు పోలీస్ స్టేషన్కి. మనం ఏం చేయలేదు, సాక్ష్యం కింద, మీరేమనుకోకండి. అక్కడ గాంధీ గారి ఫోటో ఉంది, నెహ్రూ గారి ఫోటో ఉంది, అంబేద్కర్ గారి ఫోటో ఉంది, ఆ పక్కన మదర్ తెరీసా ఫోటో ఉంది. మదర్ తెరీసా రాజ్యాంగం రాసిందా? స్వాతంత్రానికి పోరాడిందా? పోనీ భారతదేశానికి ప్రధానమంత్రిగా కానీ ఏదైనా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిందా? ఆవిడ ఫోటో ఎందుకు వచ్చింది అక్కడికి? ఎందుకు వచ్చిందో తెలుసా? ఆమె ఫలించి ప్రేమ అనే ఫలం ఉంది, ఆ ప్రేమను భారతదేశం మీద కుమ్మరించింది. దేవుని స్తోత్రం. ఏమీ చేయలేదు ఆమె ఏం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు ఆమెకి. ఆమె మన దేశం కాదు. ఆమె చూడటానికి వచ్చి ఇక్కడున్న పరిస్థితులు చూసి దేవుని ప్రేమను బట్టి హృదయం చలించిపోయి దేవుని ప్రేమను భారతదేశం మీద కుమ్మరిస్తే, ఎప్పటికి కూడా మదర్ తెరీసా బొమ్మలు ఉన్న కీ చైన్లు వాడే వాళ్ళు ఉంటారు, మదర్ తెరీసా పేరు పెట్టుకున్న స్కూల్స్ ఉంటాయి, మదర్ తెరీసా బొమ్మ బండి మీద స్టిక్కరింగ్ చేయించుకున్న వాళ్ళు ఉంటారు, ప్రతి అనాథ శరణాలయాల్లో ఉంటుంది, పోలీస్ స్టేషన్లో ఉంటుంది, కోర్టుల్లో ఉంటుంది. ఇవిడే ఒక ఆమె ఫలిస్తే ప్రపంచం నెత్తి మీద పెట్టుకుంటుందా? స్తోత్రం. ఇప్పుడు భూమి మీద 400 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. ఏవోజాకులు, సపాతోలు, ఈ చెత్త చెదారం మొత్తం తీసి పడుతూ 150 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారనుకుందాం. ఈ 150 కోట్ల మంది ఫలించి వాళ్ళ ప్రేమను గనక ప్రపంచం మీద కుమ్మరిస్తే మునిగిపోద్దండి ప్రపంచం. హల్లెలూయా. దేవుని ప్రేమలో మునిగిపోద్ది. మార్క్ జూకర్బర్గ్ అని ఫేస్బుక్ అధినేత, అతను క్రిస్టియన్. అతను ఏం చేశాడంటే, కూతురు పుట్టిన శుభ సందర్భంగా ఊరికినే ఆయన దానం చేయడం ఇష్టం, చాలా చేశాడు. 3 లక్షల కోట్లు ఇచ్చాడండి. ఎంత? 3 లక్షలు కాదు, 3 కోట్లు కాదు, 3 లక్షల కోట్లు. ఎన్ని సున్నాలు ఉంటాయి వేసుకో నువ్వు, ఓపుకున్నంతసేపు సున్నాలు చుట్టుకోవడమే. 3 లక్షల కోట్లు ఇచ్చాడు. బిల్ గేట్స్ ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాడు. మనకున్న ఈ కంప్యూటర్లన్నీ ఆయన, మైక్రోసాఫ్ట్, ఇంకా చాలా ఉన్నాయి. ఈ బిల్ గేట్స్ ఎంత బిజీలో కూడా చర్చికి వెళ్ళే క్రిస్టియన్ అతను. మనోడు ఏం చేస్తాడు తెలుసా? ప్రతి సంవత్సరం లేదా అతనికి అవకాశం దొరికినప్పుడల్లా 1,50,000 కోట్లు ఎత్తుంటాడు. ఎంత? ఇద్దరు వాళ్ళ ప్రేమను ప్రపంచం మీద అలా వేస్తే, కరువు దేశాలు ఉండేవి ఒకప్పుడు, అవి వీళ్ళ డబ్బుల ద్వారా కరువు దేశాలకి ఆహారం వెళ్ళింది. హల్లెలూయా. మంచినీళ్ళు వెళ్ళినాయి, వనరులు వెళ్ళినాయి, విద్యుత్ వెళ్ళింది. వాళ్ళందరూ బతుకుతున్నారు. వాళ్ళు ఎవరి పేరు చెప్పుకుంటారో తెలుసా? వాళ్ళ ఇళ్ళలో ఎవరి ఫోటోలు ఉంటాయో తెలుసా? ఈ జూకర్బర్గ్ ఫోటోలు లేదా ఈ బిల్ గేట్స్ ఫోటోలు ఉంటాయి. ఎందుకున్నాయో తెలుసా? ఫలించి వాళ్ళ ప్రేమను భూమి మీద వేశారు.
భూమి మీద వేశాను. డిసీజులు, ముఖ్యంగా రోగాలు వ్యాప్తి అరికట్టడం కోసం లక్ష కోట్లు ఇచ్చేస్తుంటాడు బిల్ గేట్స్. 1,00,000 కోట్ల. మొన్న ఇంక జూకర్బర్గ్ ఉండలేక ఏమన్నాడు తెలుసా? నాకు వచ్చిన డబ్బు అంతట్లో 99% చారిటీకి ఇస్తాను, 1%తో మేము బ్రతుకుతాం. దేవుని స్తోత్రం. అరే 100లో 10 ఎవరా బాబు అంటే నీ ఏడుపు మామూలు ఏడుపు కాదు. 100లో రూపాయి తీసుకుంటాడట, 99 రూపాయలు ఇస్తాడట. ఎందుకు అంత పని జూకర్బర్గ్? ఫలించాడు. వాళ్ళ ప్రేమను ఈ ప్రపంచం మీద కక్కారు వాళ్ళు. మన ప్రేమ కనీసం మన ఇంట్లో చూపించు. నీ ఆత్మ ఫలించి ప్రేమ నీ ఇంట్లో చూపితే నీ ఇంటి నుంచి ఒక్క కేసు కూడా కోర్టుకి వెళ్దావు, పోలీస్ స్టేషన్కి వెళ్దావు. రెండోది, నీ ఇరుగు పొరుగు వాళ్ళు నీ మీదకి వచ్చినా సరే నువ్వు తిరిగి గొడవలేదు కాబట్టి ఆ కేసు కూడా వెళ్దావు. అలాగే మన అందరము దేవుని నమ్ముకున్న 150 కోట్ల మంది కూడా తమ ప్రేమను తమ ఇళ్లలో చూపిస్తే పోలీస్ స్టేషన్లు ఎత్తేసి మండలానికో జిల్లాకో పోలీస్ స్టేషన్, రాష్ట్రానికో కోర్టు పెట్టుకుని అక్కడ కూడా ఏగల మంది పెట్టుకుని తోలుకుంటారు వాటిని. ఎందుకంటే నీ ఇంటి నుంచి ఒక్క కేసు వెళ్ళదు, నీ ఇంటి నుంచి ఒక్క గొడవ కొట్లాట వెళ్ళదు. నీ ఇరుగు పొరుగులు కూడా నేను చూసి వాళ్ళ జోలికి వెళ్ళకూడదురా, వాళ్ళలాగా ఉండాలి రాని. వాళ్ళు ప్రభు నమ్ముకోకపోయినా వాళ్ళు కూడా కామ్గా ఉంటారు. ఈరోజు ప్రపంచంలో శాంతి భద్రతలు ఎందుకు లేదో తెలుసా? నీవు నేను ఫలించక. ప్రపంచంలో సగం మంది క్రైస్తవులు ఇన్ని కేసులు ఎందుకు ఉండాలి? ఇంత రౌడీజం ఎందుకు ఉండాలి? ఇన్ని దొంగతనాలు ఎందుకు జరగాలి? సగం మంది క్రిస్టియన్స్ మనం. ఆ సగం మందిలో సగం మంది ఫలిస్తే ప్రేమ అంటే ఏంటో ఈ లోకానికి తెలుస్తుంది, సమాధానం అంటే ఏంటో ఈ లోకానికి తెలుస్తుంది, మంచితనం అంటే ఏంటో, దానం అంటే ఏంటో, ధర్మం అంటే ఏంటో, దయాళుత్వం అంటే ఏంటో తెలుస్తుంది. నిజంగా మన ఊళ్ళో ఇన్ని కుటుంబాలు ఉన్నాయి కదా, యేసుప్రభుని అనుకుని ఒక 20 కుటుంబాలు ఉండొచ్చు. ఈ 20 కుటుంబాలు ఫలించి దయాళుత్వము మంచితనం గలవారైతే ఈ 20 కుటుంబాల వల్ల ఈ చిన్న గ్రామంలో ఒక్కడు కూడా అన్నం లేకుండా ఒక పూట గడపడు. అన్నం లేనివాళ్ళు, మందులు లేకుండా ఏ తాతయ్య ఇబ్బంది పడ్డావు, ఏ నానమ్మ ఇబ్బంది పడరు, సరైన బట్టలు కట్టుకోవడానికి లేక ఎవరు ఇబ్బంది పడరు. మనం మన ప్రేమని మన ఊరిలో కుమ్మరిస్తే దేవుని చిత్తం జరక్క ఈ దరిద్రం అంతా. ఎన్నో జరిగిపోయిన నష్టాలు జరగనే. ఇప్పుడున్న 150 కోట్ల మంది నిజాయితీ కలిగిన, పోనీ ఎంతో కొంత నిజాయితీ కలిగిన వాళ్ళు, నిజాయితీ ఎందుకు, ఎంతో కొంత నిజాయితీ కలిగిన క్రైస్తవులు ఆత్మ ఫలించి ఉంటే, ప్రేమ సంతోషం ఇలాంటివి ఉంటే, అసలు సంతోషం అనేది ఫలిస్తే అమెరికా నుంచి ఒక్క సినిమా కూడా రాదు. ఈరోజు ఈ ఆస్కార్ అవార్డులు ఇవన్నీ అన్నీ ఆడే, యూనివర్సల్ పిక్చర్స్, వార్నర్ బ్రదర్స్, పెద్ద పెద్ద జంతువుల సినిమాలు, ఫైటింగ్ల సినిమాలు, కార్ల సినిమాలు, రేసుల సినిమాలు, ఇవన్నీ ఎవడ తెస్తాడు అనుకుంటున్నావు? వాడే తెస్తాడు. నిజంగా వాడు ఆత్మ ఫలించి సంతోషం దేవుళ్ళో ఉందో దీంట్లో లేదనుకుంటే ఈ డబ్బులన్నీ వచ్చేలేదు. 7,000 కోట్లు వసూలు చేసిందంటే అబ్బా సూపర్ అంటాడు. 7,000 కోట్లు ఎవడైనా నీయే, నువ్వు కలిపి సినిమా చూసి 7,000 కోట్లు ఇచ్చారు. అడిగి 7,000 కోట్లు వసూలు చేసి తెలుసా మా సినిమా అంటాడు. ఈలోపు ఫ్యాన్స్ ఒక సినిమా రిలీజ్ అయిందంటే ఫస్ట్ రోజు 50 కోట్లు కొట్టింది మా ఓడిది అంటాడు. వీడు చొక్కా చింపేసుకుని ఎవడరా నువ్వంటే ఫ్యాను. 50 కోట్ల మంది 50 కోట్ల కలెక్షన్ ఫస్ట్ రోజు ఎవడయ్యే చెప్పండి? ఫ్యాన్స్వే. అంటే 50 కోట్లు లాస్ అయ్యి కాలు రగరేసుకుంటాడంటే బుర్ర పోయింది అడిగి. నీ డబ్బులే రా బాబు పోతా, నీ డబ్బులే పోయినాయి. 50 కోట్ల 70 కోట్లు నీ డబ్బులే అయ్యాయి. మళ్ళీ నువ్వు గొప్ప చెప్పుకుంటావు. ఎందుకో తెలుసా? ప్రభువునందు ఆనందించడం తెలీదు, ప్రభువులో ఉన్న సంతోషం తెలీదు. నిజంగా మన ఆత్మ ఫలించే సంతోషం దేవుళ్ళో ఉందని తెలుసుకుంటే ఈ చెత్త వీడియో గేములు ఏముండవు అసలు. నువ్వు ఊహించు. 150 కోట్ల మంది, నువ్వు ఎవడో మారక్కర్లేదు, హిందువులు ఎవడో మారక్కర్లేదు, ముస్లిమ్స్ ఎవరో మారలేదు అనుకుందాం, ఎవరో మారలేదు. 150 కోట్ల మంది క్రైస్తవులు ఫలిస్తే ఈ భూమి మీద ప్రస్తుత సమాజంలో చెత్త సినిమాలు, జనాలు టైం వేస్ట్ చేసే వీడియో గేమ్స్ కానీ, లేదంటే ఈ తీవ్రవాదంలో చాలా వరకు ఉండదు, కరువులు ఉండవు, కాటకాలు ఉండవు, జనాలు ఇలాగ అర్ధాంతరంగా చచ్చిపోవడం ఉండవు, కేసులు ఉండవు, ఏముండవండి. శాంతి సమాధానం ఉంటుంది. హల్లెలూయా. అక్కడక్కడో ఒకరు తమ ప్రేమని ప్రపంచంలో వెల్లడి చేస్తే ప్రపంచం మర్చిపోక ఇంకా గుర్తుపెట్టుకుంది, మన దేశం ఇంకా గుర్తుపెట్టుకుంది, పాఠ్య పుస్తకాల్లో ఇంకా వాళ్ళ పేర్లు పెట్టుకుంది. మన దేశం క్రిస్టియన్స్ మన దేశానికి వచ్చి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నందుకు వాళ్ళ పేర్లు ఇంకా మన టెక్స్ట్ బుక్స్లో పెట్టుకుంది మన దేశం. నిజంగా మన అందరి ప్రేమ లోకంలో చూపిస్తే ఆలోచించు, ఊహించు. ఈరోజు అంతా ఊహే కదా, నిజాలు కాదు కదా, ఏమి ఊహలే అన్నీ. ఇది కూడా ఊహే.
నేను కాకినాడ వెళ్తున్నప్పుడు నవ్వుకుంటూ వెళ్తున్నాను. నేను అందరూ ఫలిస్తే ఎలా ఉంటుంది, క్రైస్తవులు అందరూ క్రైస్తవులాగా ఉంటే అసలు ఎలా ఉంటుంది, ఎక్కడ పాస్టర్లే తన్నుకుని చేస్తుంటే, పాస్టర్లకే దిక్కు లేకపోతే విశ్వాసులకు నీ చర్చ్ వేరు నా చర్చ్ వేరు నువ్వు వేరు నేను దిక్కుమాలి బతుకుతున్నాం రా బాబు. మనం ఎప్పుడైతే దేవుని ఉద్దేశంలోకి వస్తామో మన ఆత్మ ఫలిస్తుంది. చూసారా, ఫలించినప్పుడు నీ ఇల్లు, నీ వీధి, నీ గ్రామము వాళ్ళందరూ దేవుని ప్రేమను చూసి నేర్చుకుంటారు. హల్లెలూయా. నీ పేరు చెప్పుకుంటారు. పలానా ఆవిడ, ఆ పలానా ఆవిడ ఎందుకు ఇచ్చిందంటే యేసు ప్రభుని నమ్ముకున్నందుకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫలించుదుముగాక. మారదాం ఈరోజు. దేవుడు భక్తులను ఒక్కొక్కరిని పిలిచినప్పుడు ఓ మాట నాకు ఎంత ఇష్టమో, సమూయేలు అని పిలిస్తే నేనున్నాను. ఎంత బాగుంటుంది ఆ మాట. మనందరం ఎప్పుడు కష్టం వస్తే ప్రభా నేనున్నాను నువ్వు అంటే చాలు నాన్న. ఎప్పుడు దేవుడు నేనున్నానంటే ఇలా చెప్పాలి, అదే మనకి ఇష్టం. కానీ దేవుడు ఎదురు చూస్తున్నాడు, భక్తుడు నేనున్నాను అని అనాలని. యెషయాతో నా నిమిత్తం ఎవరు పోతారంటే యెషయా అంటాడు సార్, నేనున్నాను. హల్లెలూయా. నేనున్నాను. దేవుని చిత్తం చేయడానికి నేనున్నాను అని నువ్వు ఒక సామాన్యమైన స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఏమైనా కావచ్చు. నీ ఎంట దేవుని చిత్తం చేయి, నీ వ్యాపారంలో దేవుని చిత్తం చేయి, నీ ఉద్యోగంలో దేవుని చిత్తం చేయి, నీ పనిలో దేవుని చిత్తం చేయి. ఎన్ని కార్యాలు చేయొచ్చండి. ఒక్కొక్కరు ఖాళీగా ఉన్నాను, ఏమన్నా పని దొరుకుతుంది, ఖాళీగా అవడం ఉండమన్నాడు రా. దేవుని పని చేయి, దేవుని పని చేయి, ఖాళీగా అవడం ఉండమన్నాడు. ఇలాగా అన్సీజన్ అండి 3 నెలలు ఖాళీ, ఇంట్లో ఎలా గడపాలో ఈ టైం ఎలా ఏమరా బాబు, దేవుడి పని చేయి. నువ్వు దొరికింది కదా ఖాళీ, కష్టపడు. దేవుని స్తోత్రం. దేవుడు కనుక నీతో ఒక మాట కనుక అనాలంటే నాకు ఈ పని ఉంది అంటే నీ నోట డైలాగ్ ఎవరు వెళ్తుంది సార్, నేనున్నాను. మా అత్త ఏమంటుంది, కోళ్ళు ఏమంటుంది, మా ఆయన, మా పిల్లలు, మరి వ్యాపారం డబ్బులు దాచుకోవద్దా, రాత్రి పగలు పని చేయకపోతే ఎలా, ఈ డైలాగులు పక్కన పెట్టు. ఎస్, ఐ యామ్ హియర్. నేనున్నాను, నన్ను వాడుకో. నేనున్నాను, నన్ను వాడుకో. ఈ మాట మనం చెప్పుదుముగాక. హల్లెలూయా. ఆత్మఫలం మన లక్ష్యం. ఆత్మఫలాన్ని ఈ లోకంలో నువ్వు కనుక చూపిస్తే ఆ ఫలం ఈ ప్రపంచాన్ని ముంచేస్తుంది. హల్లెలూయా. ముంచేస్తుంది. ఈ ప్రపంచాన్ని ఔరా అని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. దేవుని ప్రజలు ఎలా ఉంటారా, దేవుని మనుషులు ఎలా ఉంటారని ప్రపంచం క్రైస్తవ్యం కోసం పిచ్చెక్కిపోతుంది. దేవుని స్తోత్రం. కానీ మనల్ని చూస్తే ఈరోజు చీ అనిపించేలా, పిచ్చి కాదు చీ అనిపించేలా. ఏం రాయిళ్ళో, ఏమి వెళ్ళో, వీళ్ళ బుద్ధులు ఏంటి వెళ్ళో. చూడండి పాస్టర్లు ఎలా దాచేస్తున్నారో, పాస్టర్లకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో. ఏమి ఈ మాటలు ఎందుకు వచ్చినాయి, ఏ మాటలు ఎందుకు వచ్చినాయి? ఒక్కొక్కడికి పిచ్చి, ఒక్కొక్కడికి ఫోన్లు. 3 నెలలకు ఫోన్ మారుతారు పాస్టర్ గారు, నాకు తెలిసైనా మార్చి విశ్వాసాలు ఏమనుకుంటారండి, ఏమనుకుంటారు? నేను అన్నాను ఆయనతో మాట, బ్రదర్ ఓ మాట ఏమనుకోకండి, విశ్వాస 15,000 రూపాయల ఫోన్ వాడతా, అతనిచ్చిన దశంభాగాలతో మీరు ₹1,00,000 ఫోన్ వాడారనుకోండి, మీకు మనసు ఎలా అనిపిస్తుంది అన్నాను. ఏం మాట్లాడలేదు. ఏమో మరి ఆయన ఏమనుకున్నాడో నాకు తెలీదు. 1,00,000 ఫోన్ అమ్మేసి 1,50,000 ఫోన్ కొనుక్కుంటాడో మనకు తెలీదు. జనాలు ఎలా ఉన్నారు, అలా ఉన్నారు. అలాంటి టాక్ తెచ్చుకున్నాం మనం. కష్టపడదాం ఈసారి. ఆత్మఫలాన్ని ఈ లోకంలో మనం చూపిద్దాం. హల్లెలూయా. దేవుని చిత్తం నువ్వు ఫలించుట. ఆ రోజు నిజంగా ఏమైనా దొరుకునేమో అని అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు పండు దొరుకుంటే ఏమై ఉండేది? దేవుని చిత్తం మన అందరిలో ఆయన ఫలం రావాలని దేవుడు కోరుకున్నప్పుడు నిజంగా ఫలం దొరుకుంటే, ఒక మదర్ తెరీసా లేదా ఒక అద్భుతమైన భక్తులు, దాన ధర్మాలు చేయవారు, దేవుని కోసం వాళ్ళ జీవితాన్ని సమర్పించుకునేవాళ్ళు, అలాంటి వాళ్ళు నేడు కూడా మన చర్చిలో దొరికితే దేవుడు తన సత్తా ఏంటో చూపిస్తాడు. దేవుని స్తోత్రం. ఆయుధం దొరకలేదు, దేవుడు ఆయుధంతోనే ఫైట్ చేయాలి. ఎందుకంటే డైరెక్ట్గా చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అంతా ఫైట్కి ఆయుధం కావాలి. సరైన ఆయుధం దొరికితే ఆయనకున్న చాకచక్యానికి, ఆయనకున్న బలానికి, ఆయనకున్న టాలెంట్కి ప్రపంచం ఆశ్చర్యపోయే కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. మనమందరం ఈరోజు ఆయనతో ఈ మాట చెప్పుదుముగాక. నేను ఉన్నాను. హల్లెలూయా. నేను ఉన్నాను ఫలించడానికి, నేను ఉన్నాను నీ చిత్తం చేయడానికి, నీ ఉద్దేశాలు నెరవేర్చడానికి. అది ఏదైనా దానివల్ల నాకు ఎంత నష్టం వస్తుందన్నా, ఎంతమంది నన్ను నిందిస్తారన్నా, ఎంతమంది నన్ను అర్థం చేసుకోరన్నా సరే పర్వాలేదు ప్రభా, నేను తీసుకున్నాను అలాగా.
నేను తీసుకున్నాను అలాగా. ఈ విషయం నేను చేస్తాను, నువ్వు చెప్పావు కాబట్టి నన్ను ఎంతమంది అర్థం చేసుకోకపోయినా నేను ఇది చేస్తాను. ఎంత నష్టం వచ్చినా నేను ఇది చేస్తాను, నువ్వు నాకు చెప్పావు కాబట్టి నేను తీసుకున్నాను. అది మనందరము తీసుకుందాముగాక. హల్లెలూయా. ఏమి జరిగినా దేవుని చిత్తాన్ని తీసుకోవాలి, ఆ చిత్తాన్ని మనం చేయాలి. అప్పుడే దేవుడు అనుకున్న ఆలోచనలు చాలా లాంగ్ రన్లో అవన్నీ నెరవేరుతాయి. హల్లెలూయా. అట్టి కార్యములు దేవుడు మన ద్వారా చేయునుగాక.